అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 29% ఐఆర్ 15,300 కోట్లు బకాయిల చెల్లింపులపై నిర్ణయం. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి ప్రభుత్వాన్ని ఉద్యోగుల సంక్షేమంపై మరింత దృష్టి పెట్టాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి వివరించేందుకు ఆయన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: 12వ పీఆర్సీ నియామకం. 2023 జూలై 1న 11వ పీఆర్సీ గడువు ముగిసినా ఇప్పటి వరకు 12వ పీఆర్సీ ఏర్పాటు చేయలేదు. వెంటనే పీఆర్సీ చైర్మన్ను నియమించి కొత్త పే స్కేల్స్ అమలు చేయాలి. మధ్యంతర భృతి. ఉద్యోగ సంఘాలు 30% కోరుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. కనీసం 29% మధ్యంతర భృతినైనా ప్రకటించాలని డిమాండ్. బకాయిల చెల్లింపులు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి. పెన్షనర్ల డిఏ, డిఆర్ బకాయిలు విడుదల చేయాలి. జెడ్పీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ రిమైనింగ్ ఎవరికైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో వారి అందరికీ కూడా నేరుగా చెల్లింపులు చేయాలి. అలాగే పెన్షనర్లు కోల్పోయినటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలి. 70 ఏళ్ళు నిండిన వారికి 10% అదనపు పెన్షను, 75 ఏళ్ళు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ పునరుద్ధరించాలని సూచన. ఇక జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం నిర్వహణ. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి. కేవీ శివారెడ్డి గారు ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలపై త్వరలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం నిర్వహించి ఉద్యోగుల సంక్షేమానికి తగిన నిర్ణయాలు తీసుకునేలాగా చూస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. మరో కథనం మేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలు, బకాయిల చెల్లింపులు, ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యం విస్తృతంగా చర్చ. కేవీ శివారెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి 6 విడతల కరువు భత్యం, డిఏ, డిఆర్ అరియర్స్ ఇప్పటివరకు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెల్లింపుల కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగుల సంఘాలు చేపట్టిన నిరసనలు, పోరాటాలు విఫలమయ్యాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాలను సానుకూలంగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఐఆర్ చెల్లింపులు మరియు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు తక్షణమే చెల్లించేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. పీఆర్సీ కమిటీకి ప్రత్యేక కమిషన్ను వేగంగా నియమించి నివేదికను త్వరగా అందించాలని విజ్ఞప్తి చేశారు. నివేదిక అందే వరకు ఉద్యోగుల అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని శివారెడ్డి కోరారు. పెన్షనర్ల సమస్యలపై కూడా దృష్టి. ఉద్యోగ సమస్యలతో పాటు పెన్షనర్ల సమస్యలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా అప్పట్లో స్పందించారని కూడా విజ్ఞప్తి చేశారు. కేవీ శివారెడ్డి ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల చూపిస్తున్నటువంటి సానుకూల దృక్పథం అభినందనీయమని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో సాధించలేని పలు సమస్యల పరిష్కారానికి నడుం కట్టింది. ఉద్యోగ సంఘాలకు నూతన ఆశలు నింపిందని అయితే అన్నారు. కేవీ శివారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, అధికారులు, ఉద్యోగ సంఘాలు సమిష్టి బాధ్యతతో పనిచేయాలని అయితే సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఉద్యోగులకు అనుకూలంగా ఉండడంతో సమస్యల పరిష్కారానికి ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సమావేశంలోని ముఖ్య అంశాలు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు, కోశాధికారి రంగారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా యూనిట్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశం గడిచిన 5 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు, ప్రస్తుత పరిస్థితులు, ఉద్యోగుల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు ఇక్కడైతే ముఖ్యంగా ప్రధానంగా వివరించబడ్డాయి. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం ఉంచుతూ ఉద్యోగ సమస్యల పరిష్కారంలో దృఢంగా ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. సమిష్టి అభివృద్ధిలో భాగస్వామ్యంతో ఉద్యోగుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని సంఘం పేర్కొంది.
తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు ఉద్యోగుల జీవితాల్లో మార్పులు తీసుకురావటం అనివార్యమని అసోసియేషన్ సభ్యులు ఈ మేరకు అభిప్రాయపడ్డారు.